శరత్ గారు కూడా అనవసరంగా రాజకీయం చేసే కోణంలో ఏంటి మీ రీడింగ్ ఏంటి ఈ వ్యవహారంలో? ఇది ఇప్పుడు ఎవరైనా బయట ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ కొద్దిమంది కంప్లైంట్ చేస్తున్నారు ఈ వ్యవహారంలో. కంప్లైంట్ చేస్తే కోర్టులో ప్రైవేట్ కేసు ఎవరైనా ఫైల్ చేయొచ్చా ఈ విషయంలో? సార్ ఒక్క నిమిషం సార్. చరణ్ కౌశిక్ గారికి నా సానుభూతి. పాపం ఆయన ఎంత కష్టపడుతున్నాడో ఆ పరమ దరిద్రులను డిఫెండ్ చేయడానికని. ఆయనకు కూడా అంతరాత్మ ప్రబోధంగా ఆయన మనసులో బాధ ఉంటది. ఇదేంది మా ప్రభుత్వం చెప్తారు, గండుపాడ గ్యాంగ్ అంతా వచ్చి మంత్రులు అయినారని ఆయన బాధపడతారు. చదువుకున్న వాళ్ళు, యోగ్యులు, మంచి క్యారెక్టర్ నాళ్ళు, బీసీలను అందరు తీసుకొని బొందలో పెట్టేసేసి అంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరినీ మంత్రులు చేస్తే వచ్చేటువంటి దుష్పరిణామం ఇది. ఇదేదో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య జరిగే రాజకీయ పోరాటంగా దీన్ని చూపెట్టడం చాలా తప్పు. ఫస్ట్ ఫండమెంటల్లీ ఫర్ ప్రివెంటింగ్ ఎ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీస్ అంటే 353 కింద 186 కింద ఐపీసీలో కేసు బుక్ చేయాల్సింది. పొజిషన్ ఆఫ్ ఫైర్ ఆర్మ్స్ అండ్ హూజ్ ఆర్మ్ ఈజ్ ఇట్ ఎ లైసెన్స్డ్ ఆర్మ్ ఆర్ ఈజ్ ఇట్ నాట్ ఎ లైసెన్స్డ్ ఆర్మ్, క్రిమినల్ ఇంటిమిడేషన్ 506 కింద బుక్ చేయాలి. ఇట్లా ఎన్నో ఆఫెన్సెస్ బుక్ చేయాలి. తర్వాత ఫైర్ ఆర్మ్ ఒక అన్లైసెన్స్డా లేకపోతే లైసెన్స్డా లేకపోతే ఇంకే రకైనా అది మంత్రి గారి ఇంటికి ఎట్లా చేరింది? హౌ సేఫ్ ఈజ్ ది రెసిడెన్స్ ఆఫ్ ది ఆనరబుల్ మినిస్టర్? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏమైనా అర్థం ఉన్నదా అండి? నన్ను అడిగితే అసలు రేవంత్ రెడ్డికి కనుక ఏ మాత్రం నైతిక విలువలు ఉంటే ఫస్ట్ ఆ దక్కన్ సిమెంట్ సంబంధించిన వ్యవహారము, తర్వాత కొండా సిరేకకు సంబంధించిన వ్యవహారము, తర్వాత పోగులేటికి సంబంధించిన వ్యవహారం డైరెక్ట్ గా పార్టీ అధిష్టాన వర్గం తీసుకుపోయి ఐ am unable to work with this kind of people, they are bringing disgrace to the cabinet అని చెప్పి అసలు దాని మీద ఏదో ఒక ఎంక్వైరీ పెట్టి, నామినల్ ఎంక్వైరీ అని పెట్టి, నో ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్, సో ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ అస్ టు డిస్కస్ ఎనీథింగ్, లెట్ us see what happens అని చెప్పాలా. తర్వాత రెండోది, అంత బాధ్యతారహితంగా మాట్లాడదు చరణ్ కౌశిక్ గారు. మంత్రి గారి కూతురు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను అందరినీ పబ్లిక్లీ అందరూ టీవీలు కెమెరాలలో వస్తున్న చూసి వాళ్ళు దందాలు చేస్తున్నారు, వాళ్ళు రాష్ట్రాన్ని అమ్ముతున్నారు, రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారని చెప్తే అది మీకు ఏమి అసలు సంబంధమే లేనట్టుగా ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్త, మీరు కాంగ్రెస్ ఐడియాలజీ మీద పట్టుగా ఉన్నారు కదా, కొంత కట్టుబడిన కార్యకర్త, మీకు బాధ అనిపిస్తలేదా? తెచ్చుకుని ఇప్పుడు ఇందుకేనా ప్రభుత్వం తెచ్చుకున్నది? చెప్పండి సార్, వీళ్ళు కొట్లాడితే వచ్చిందా? వాళ్ళ మధ్య ఉందో మనకే సంబంధం ఉంటుంది సార్. అదిగా చరణ్ కౌశిక్ గారు, మీరు నాకు ఒక మాట చెప్పండి. కొండా సిరేఖ ప్రచారం చేస్తే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం చేస్తే, లేదా జూపల్లి కృష్ణారావు ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది? వీళ్ళు ఎప్పుడు వచ్చి చేరినారు పార్టీలో? వీళ్ళ వల్ల పోనీ వీళ్ళు ఎక్కడన్నా అడ్జస్ట్ అయినారా? దే ఆర్ స్క్వేర్. కానీ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాయినింగ్ టర్నింగ్ పాయింట్ కదా ఆ సమయంలో కర్ణాటక ఎలక్షన్స్. టర్నింగ్ పాయింట్ సార్, హీ హస్ ఓన్లీ ప్రొవైడెడ్ ఫైనాన్స్. ఖమ్మం గానీ అదే ఫైనాన్స్ పరంగా అయినా ఎమ్మెల్యే ఆయన తోటి చాలా మంది జాయిన్ కూడా అయ్యారు. వేముల వీరేశన్ జాయిన్ అయ్యారు, జూపల్లి కృష్ణారావు జాయిన్ అయ్యారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు. నా మాట ఖమ్మం జిల్లాలో ఖమ్మం నల్గొండలో టర్న్ అరౌండ్ కాలేదా కాంగ్రెస్ పార్టీకి పొంగులేటి జాయినింగ్ వల్ల? నేను ఒక మాట మాట్లాడతా, వింటారా మీరు దయచేసి? వీళ్ళంతా నా దగ్గర కూర్చునే వాళ్ళే. దామోదర్ రాజనరసింహ, పొంగులేటి, తర్వాత ఎవరు మన ఈయన జూపల్లి కృష్ణారావు, వీళ్ళంతా మా ఆఫీస్ లోనే కూర్చొని నాతోనే మాట్లాడేది, నేనే అన్ని వ్యవహారాలు చూసినది అంతా నాకు తెలుసు. కానీ పొంగులేటి అంటే గాలి పడ్డప్పుడు తూర్పు పట్టుకున్నాడు సార్, అంతకంటే ఎక్కువ లేదు. పొంగులేటి ఏ పార్టీలో చేరకపోగలుగుతుండే. తర్వాత నేనే మొట్టమొదటి ఆయనతో మాట్లాడి, నువ్వు గనుక బీజేపీలో చేరితే సర్వనాశనం అవుతావు, కాంగ్రెస్ పార్టీ అయితేనే మనగలుగుతావు, నీలాంటి రాజకీయాలు బీజేపీలో నడవవు, బీజేపీలో నీకేం ఛాన్స్ దొరకదు, నువ్వు బారాసాలో టీఆర్ఎస్ లో ఎట్లాంటి నిర్బంధం ఇచ్చేసినావు అట్లాంటి స్వేచ్ఛ స్వతంత్రం ఏది లేకుండా బీజేపీలో ఉండాల్సి వస్తుందని చెప్పినావు. ఆయన అంతరాత్మ ప్రభావం చెప్పినామా లేదా అని ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్పించడానికి ప్రయత్నాలు చేసింది ఎవరు? జూపల్లి కృష్ణారావు 10 సార్లు నాతో అన్నాడు, ఎట్లయినా చేసి రాజగోపాల్ రెడ్డిని, ఇతన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, వివేక్ని, వీళ్ళందరినీ తీసుకురావాలంటే వివేక్ ఏమంతా ఇమేజ్ ఉంది సార్? నామినేషన్ కంటే వారం రోజుల ముందు వస్తే ఆయన నెత్తి మీద ఎత్తుకొని మేము ఆయనను గెలిపించినాం మా నియోజకవర్గంలో. వీళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు అందరికి ఎంత అవమానకరమైన వ్యవహారం ఏంది? వీళ్ళు ఏం రాష్ట్రం కోసం కొట్లాడుతున్నారా? రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కొట్లాడుతున్నారా? పంచుకోవడానికి, దొంగ తమ్ముడు పంచుకోవడానికి కొట్లాడుతుంటే మీలాంటి కార్యకర్తలు ఎప్పుడు డిఫెండ్ చేయద్దు. ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు సీక్రెట్ గా లెటర్ రాయాలి పార్టీ హైకమాండ్ కు, దిస్ ఈజ్ నాన్ సెన్స్, దే ఆర్ బ్రింగింగ్ డిస్గ్రేస్, వీళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. మంచి వాళ్ళు లేరా కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు?
మంత్రి పదవులకు అర్హులు 70 ఏళ్ల ముసలాళ్ళు, అన్ని రకాలైనటువంటి దౌర్జన్యకరమైన సంఘటనలు చేసిన వాళ్ళు, వాళ్ళని పెట్టుకొని ఎందుకు పార్టీని ప్రభుత్వం యొక్క పరువును నాశనం చేస్తున్నారు? ఏమైందండి? మీరు సార్ నేనంటాను ఒక రైట్ ఫైన్, కేసీఆర్ కేటీఆర్ వాడో వీడో చేశాడు, వాళ్ళకి ప్రజలు శిక్ష వేశారు కదా, తీసుకుపోయి చెత్తబుట్లో దాఖలు చేశారు. ఈనాడు వాళ్ళు రాజకీయంగా అధికారులు లేరు కదా, ప్రతిపక్షాలు ఏదో చేస్తుందనే దాన్ని ప్రతిసారి తీసుకొస్తారు ఎందుకు? మీరు మీ బాధ్యత ఎక్కడ పోయింది? మీరు ప్రజలకు ఏం వాగ్దానం ఇచ్చారు? ఆ వాగ్దానాల అమలులో మీరు చేసిన చిత్తశుద్ధి ఏది? మొన్న